Neuro, Pulmo and Center for Surgical Excellence, Sai Deepa Multi-Speciality Hospital, Chandanagar, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు కార్యక్రమం. ఈరోజు రైతులకు ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ, యువకులకు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయమే ప్రధానమైనటువంటి ఆయుధంగా భావించి వ్యవసాయ క్షేత్రంలో అద్భుతంగా పంటలు పండిస్తున్నటువంటి రైతు ఉపేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎందుకు ఉద్యోగం నుంచి రైతుగా మారాల్సి వచ్చింది, ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఒక మంచి జాబ్, బ్యాంకు ఉద్యోగం 20 సంవత్సరాల క్రితం అంటే అప్పటికి అది చాలా పెద్ద అచీవ్మెంట్గా భావిస్తారు అందరు. అలాంటిది ఆ టైంలోనే దాన్ని వదులుకొని వ్యవసాయం వైపు పూర్తిగా మళ్ళడానికి గల కారణాలు ఏంటి? నేను దాదాపు ఒక 18 సంవత్సరాలు బ్యాంకులో పనిచేశాను. దాని తర్వాత ఈ ట్రాన్స్ఫర్లు, నెక్స్ట్ పిల్లల ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్, ఇదంతా నాకు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అగ్రికల్చర్ కంటిన్యూ అవుతుంది, ఈవెన్ మా గ్రాండ్ ఫాదర్ నుంచి కూడా. సో నేను ఇక్కడ హైదరాబాద్లో ఈ గ్రేప్లోకి వచ్చాను. సో మేబీ ఇట్ ఈజ్ 97లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి గ్రేప్స్ 2001 31 డిసెంబర్కి నా లాస్ట్ వర్కింగ్ డే ఇన్ బ్యాంక్. దాని తర్వాత ఫుల్ టైం ఆక్యుపేషన్ అగ్రికల్చర్. గ్రేప్ చాలా డెవలప్ చేసాము. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ కూడా చేసాము యూకేకి. యూకే టెస్కో సూపర్ మార్కెట్, వేరే కంట్రీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. యూకేలో టెస్కో సూపర్ మార్కెట్కి నేను ఆథరైజ్ సప్లయర్ చేసాము. దాని తర్వాత ఏంటంటే గవర్నమెంట్ ప్రయారిటీస్ తగ్గిపోయినాయి. సో స్టోరేజ్ లేదు, కోల్డ్ స్టోరేజ్ లేదు, రికగ్నైజ్డ్ కోల్డ్ స్టోరేజెస్ లేవు. నెక్స్ట్ అంతకుముందు ఉండింది, అంతకుముందు ఈవెన్ ఈ రెసిడ్యూ అనాలిసిస్కి కూడా 50% గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత అది పూర్తిగా గ్రేప్ గురించి వదిలేశారు. నెక్స్ట్ ఏరియా కూడా బాగా తగ్గిపోయింది, అందుకోసం ఆ క్వాంటిటీస్ బిల్డప్ కాలేదు. సో అది ఎకనామికల్ కాదని ఇంకా ఆపేసి లోకల్ మార్కెట్ చేస్తాం. మొత్తం ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు సార్ గ్రేప్స్? 20 ఎకరాలు. 20 ఎకరాలు మొదటి నుంచి కూడా, తర్వాత ఏమైనా పెరిగింది? లేదు ఏం అంటే 1 year 2 yearsలో అంతే. 2001లో మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసాం. ఓన్లీ గ్రీన్ గ్రేప్స్ అయినా, బ్లాక్ గ్రేప్? గ్రీన్ కాకుండా ఒకటి క్రిమ్సన్ రెడ్ అనేది ఒకటి ఇండియాలో నేను ఒక్కడే చేశాను. ఇప్పుడు అది మహారాష్ట్రలో చాలా మంది చేస్తున్నారు. వాళ్ళకందరికీ నేను ఇక్కడ నుంచి కటింగ్స్ ఇచ్చాను. ఏంటి సార్ దాని ప్రత్యేకత ఏంటి సార్? అది రెడ్ కలర్ గ్రేప్, సీడ్లెస్. అది అమెరికన్ వెరైటీ యాక్చువల్గా. లక్కీలు ఏంటంటే అది పేటెంటెడ్ కాదు. అది దాని కీపింగ్ క్వాలిటీ, దాని టేస్ట్ అన్నీ బాగుంటాయి. దానికి నేను అమ్మాల్సిందే, నా దగ్గర ఉంది, నేను అమ్మాల్సిందే, అది ఇంకెవరి దగ్గర లేదు. మహారాష్ట్రలో ఉంది. దానికి ఎక్స్పోర్ట్ వాల్యూ బాగుంది, బాగుంటుంది. దాని ఫ్లేవర్, టేస్ట్ అది బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ వీటితో పాటు సేమ్ ఉండదు ధర, లేకపోతే దాని కొంత వ్యత్యాసం? అది ఎక్కువ ఉంటుంది, అది ఎక్కడ లేదు, ఇంకా మార్కెట్ లేదు. రెండోది ఏంటంటే అది ఎక్స్పోర్ట్కి 2 months అయినా కూడా అది ఏం పాడు కాదు. మెయింటెనెన్స్ సేమా సార్ దీనికి దానికి? తక్కువ, ఇంకా మెయింటెనెన్స్ తక్కువ. దీనికి ఉన్నంత హార్మోన్స్ అవి అవసరం లేదు దానికి. అంటే మేబీ రీజన్ వర్షాలకి ఒక సంవత్సరం ప్రాబబ్లీ 2008 100% లాస్. అంటే ఈవెన్ 1 kg నేను తినను కూడా తినలేదు, టోటల్లీ డ్యామేజ్ అయింది. కానీ సస్టైన్ అయినాము. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ గుడ్. అంటే మన క్వాంటిటీస్ తక్కువైనా కూడా మనకి రెన్యూమరేషన్ బాగుండేది. మిగతాది లోకల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రైస్ ఇష్యూ. ప్రధానంగా పంట డ్యామేజ్ అంటే దేనివల్ల వస్తుంటుంది సార్ మీకు? మెయిన్గా ఏంటంటే ఎక్సెస్ రెయిన్స్. ఇప్పుడు మనకు సమ్మర్లో ఎర్లీ రెయిన్స్, ఎక్సెస్ రెయిన్స్ అప్పుడు ఫ్లవర్ బడ్ ఫామ్ కాదు. నెక్స్ట్ క్రాప్ మెచ్యూరిటీ టైంలో, లేకపోతే ఫ్లవరింగ్ టైంలో వర్షాలు పడితే డ్యామేజ్ బాగా అవుతుంది. మెచ్యూరిటీ అయిపోయింది, దాంట్లో షుగర్ 18 bricks వచ్చిందంటే మొత్తం క్రాక్ అయిపోతుంది. సో మీరు ఒక్కరే చూస్తారా సార్ ఇదంతా వ్యవసాయ క్షేత్రం? నేనే చూస్తాను, నేను ఇక్కడే ఉంటాను. కంప్లీట్గా ఇక్కడే ఉండి చూసేస్తాను. ఆల్మోస్ట్ 8 months ఇయర్లో. సో ఎట్లా ఉంది సార్ ఇప్పుడున్నటువంటి 20 ఎకరాల దాంట్లో? లేదు ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇప్పుడైతే మేనేజ్ చేస్తున్నాం, ఎందుకంటే మనతో ఒక 40-50 మంది జీవనాధారం ఉంది. సో అదొక సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మనకి అమ్ముకునే వాళ్ళు కావచ్చు, లేబర్ కావచ్చు, వాళ్ళంతా మన మీద డిపెండ్ అయి ఉన్నారు. ఈ మధ్యలో చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కానీ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా వారికి జాబ్కి రిజైన్ చేసి పాల ఉత్పత్తులని లేకుంటే వ్యవసాయం వైపు అని మళ్ళుతున్న వార్తలు మనం చూస్తున్నాం సార్. అలాంటి వారికి ఏం చెప్తారు? మంచి చాలా తక్కువ అండి. అంటే ఇప్పుడు
అగ్రికల్చర్ అనేది ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఓవర్ 30 years ఇది మున్సిపాలిటీలోకి వచ్చేసింది. ఇప్పుడు నేను ఇంకా ఫర్దర్గా నేను ఇందులో ఎక్స్పాన్షన్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయడం ఐడియల్ కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పటివరకు అయితే చేసినాము. ఇప్పుడు అందుకే నాకు రూరల్ ఏరియాలో మా ఊర్లో ఉంది, అక్కడ అల్ట్రా హై డెన్సిటీ మ్యాంగో ఆల్మోస్ట్ 900 plants ఎకర్లో 900 plants ప్లాంటేషన్ చేశాం. ఇప్పుడు అక్కడికి మొత్తం అక్కడ డెవలప్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మనకు ఓన్ ల్యాండ్ ఉంది కాబట్టి చేస్తున్నాము. కానీ ఇప్పుడు ఈ టైంలో నేను కొని ఎక్స్పాండ్ చేయలేను. సో అవుట్ ఆఫ్ రీచ్ అది. ఓవరాల్గా ఏం చెప్తారు సార్ రైతులకి? అంటే ఇట్లా కొత్తగా ఉన్న గ్రేప్స్ అనే తోటలు అంటే చాలా మంది చాలా తక్కువ, మన రూరల్ ప్రాంతాలు చూస్తే వరి ఇలాంటివి చేస్తుంటారు. అగ్రికల్చర్ అంటే హార్టికల్చర్ అంటే ఓన్లీ గ్రేపే కాదు, సో మెనీ కొత్తవి చాలా ఉన్నాయి ఇప్పుడు వెరైటీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి. ఇంతకుముందు ఇప్పుడు చాలామంది ప్రైవేట్ ఏజెన్సీస్ ఇంపోర్ట్ చేసుకొని వాటిని డెవలప్ చేసి ఇస్తున్నారు. ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఉంటే, ఇప్పుడు ఎందుకు మనకు వచ్చిన ఇష్యూ ఏంటంటే స్మాల్ హోల్డింగ్. ఈ స్మాల్ హోల్డింగ్లో ఇప్పుడున్న లేబర్ పరిస్థితులలో మనం చేయలేము, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ చేయలేము. ఎందుకంటే మెకనైజ్ చేయాలంటే మనకు ఏరియా కావాలి. అంత కాస్ట్ బేర్ చేయడం కష్టం ఫార్మర్కి. ఇప్పుడు మేము చేస్తాం, మా దగ్గర ఇప్పుడు దాదాపు ఒక 60-70 లక్షల మిషనరీ ఉంది. కానీ అది ఓవర్ టైం బిల్డప్ చేసినాం మనం. ఇనిషియల్గా వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయాలంటే కష్టం. ఇంకా అదర్ క్రాప్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేసి ఇటు ఉన్నాయి. ఇంకా ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ కూడా ఉంది. ఇప్పుడు అంతా వర్టికల్ ఫార్మింగ్. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ద డే వర్టికల్ ఫార్మింగ్. సిటీ సరౌండింగ్స్లో ఇప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ తగ్గుతా అంటే మనం వర్టికల్ ఫార్మింగ్ పోవాల్సి వస్తుంది. ప్రైవేట్ ఉద్యోగాన్ని వదులుకొని 30 సంవత్సరాల క్రితం వదిలేసి హ్యాపీగా వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయాన్ని కొనసాగిస్తూ కొన్నిసార్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, నష్టాలు ఎదుర్కొన్నా వాటిని సస్టైన్ అవుతూ ఈరోజు ఒక మంచి వ్యవసాయ క్షేత్రాన్ని వృద్ధి చేసి ఇక్కడి నుంచి స్వచ్ఛమైనటువంటి గ్రేప్స్ని అందరికీ అందిస్తున్నారు. నాది ఇది ఫస్ట్ గ్లోబల్ గ్యాప్ సర్టిఫైడ్ ఫామ్ అండి ఏషియాలోనే. ఇది మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే అది మినిమం రిక్వైర్మెంట్, గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. అది ఆల్మోస్ట్ ఎక్స్పోర్ట్ చేసినంత కాలం ఉంది నాకు. తర్వాత ఇంకా అది దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు చేయట్లేము, కానీ కల్టివేషన్ అదే ప్రొసీజర్లో చేస్తున్నాం.